హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది కదా! అదేనండి. ప్రధాని మోడీ గారు ఇప్పుడు హైదరాబాద్‌కు మొన్న విజిట్ చేశారు కదా! అక్కడ స్పీచ్‌లో బంగారం కొనవద్దు అని, ఒక సంవత్సరం పాటు కొనొద్దు అని చెప్పి అందరికీ ఒక రిక్వెస్ట్ అయితే చేశాడు కదా! దాని గురించి అయితే ఈరోజు డిస్కషన్ అయితే చేద్దాం. దాంతో పాటు కొన్ని విషయాలు కూడా చెప్పాడు కదా! మెయిన్ అయితే ఈ బంగారం కొనవద్దని ఎందుకు చెప్పాడు? అసలు రీజన్ ఏంటి? మనకు దానివల్ల నష్టం ఏంటి అనేది కూడా డీటెయిలింగ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ మధ్య తరగతి వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు బ ఇప్పుడైతే మనకు ఈ ఈ టాపిక్ మీదైతే మొత్తం వైరల్ అయితే అవుతుంది కదా! అసలు ఎందుకు చెప్పాడు? ప్రధాని మోడీ బంగారం కొనవద్దని అసలు ఎందుకు చెప్పాడనుకుంటున్నారు? అంటే బంగారం ఇష్టం లేకనా? లేకపోతే బంగారం వేస్ట్ అని కొనవద్దని చెప్తున్నాడా? అనేది చాలామంది డౌట్ పడుతూనే ఉంటారు. ఇది మెయిను మనకు అమెరికాకు, ఇరాన్‌కు మధ్యన యుద్ధం జరుగుతుంది కాబట్టి, దానివల్ల మనకు గోల్డ్ అనేది మనకు 90% గోల్డ్ అనేది మనకు పక్క దేశం నుంచి వస్తుంది కదా! అందుకు ఇప్పుడు యుద్ధం జరుగుతుందంటే మనకు ట్రాన్స్‌పోర్ట్‌కు దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి, మనకు ఇప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలంటే మనం కాయిన్స్‌ని డాలర్‌గా మార్చి ఇవ్వాలి కాబట్టి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ డాలర్ ప్రెషర్ అనేది మనకు ఎక్కువ అవుతుంది. అందుకోసం కాబట్టి ప్రధాని మోడీ గారైతే ఇలా అయితే చెప్పారండి. ఇక ఈ విషయాలు మాత్రం మనకు బంగారం కొనవద్దని మాత్రం చెప్పాడు. మెయిన్‌గా ఒక 1 ఇయర్ అసలు 1 ఇయర్ బంగారం కొనుక్కొని ఎవరమైనా ఉంటామా చెప్పండి? మెయిన్‌గా ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళే కాదు, మామూలుగా కూడా ఇప్పుడు ఇండియాలో ఒక సెంటిమెంట్, గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్. చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్కరు గోల్డ్ మీద ఎంతో కొంత వాళ్ళకు ఉన్నంతలోనే గోల్డ్ అయితే కొంటూ ఉంటాము. అది ఇంత అని కాదండి. ఎంతో కొంత వాళ్ళకున్న డబ్బులోంచి వాళ్ళు సేవింగ్స్ చేసుకొని మెయిన్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే సేవింగ్ అనేది మెయిన్ గోల్డ్ మీదనే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తాం కదా! ఇప్పుడు పిల్లల బర్త్‌డేస్ ఉన్నాయంటే గోల్డ్ కొంటాం ఎంతో కొంత. ఒక అన్నప్రాసన అంటే గోల్డ్. ఒక పెళ్లి అంటే ఏ ఫంక్షన్ ఉన్నా కూడా గోల్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనకు అదొక సెంటిమెంట్. మరి అలాంటిది 1 ఇయర్ వరకు మనం గోల్డ్ కొనవద్దు అంటే అసలుకి ఇది పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే మోడీ గారు చెప్పారు కదా! సరే చాలామంది కొనకుండా ఉండడం వల్ల హ్మ్, గోల్డ్ రేట్ ఏమైనా తగ్గుతుందా? చాలామందికి ఈ డౌట్ కూడా ఉంది. ఇప్పుడు మనం 1 ఇయర్ పాటు గోల్డ్ కొనకపోతే గోల్డ్ రేట్ ఏమైనా తగ్గుతుందా అంటే అది అస్సలు కుదరదండి. మనం కొనకపోయినా గోల్డ్ రేట్ అనేది ఈ డాలర్‌కి సంబంధించినది. అంటే రూపాయికి సంబంధించినది కాబట్టి మనకు హ్మ్, దీనికి మనం కొనకపోయినా దానికేం ప్రాబ్లమ్ ఉండదు. గోల్డ్ రేట్ అనేది తగ్గదు. కానీ మనకు అక్కడి నుంచి తీసుకొచ్చే క్వాంటిటీ అనేది మనం ఇప్పుడు కొంటూ ఉన్నామనుకోండి. ఇప్పుడు ఈ నుంచి నువ్వు 10 కేజీల గోల్డ్ నీకు వేరే దేశం నుంచి మన దేశంకొచ్చింది. దానికి మనకు చార్జెస్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా! అలాగే ఇప్పుడు అదే గోల్డ్ ఇప్పుడు మన దగ్గరికొచ్చినాక ఒక కొద్ది రోజులలో అయిపోతే మనం మళ్ళీ గోల్డ్ వేరే దేశం నుంచి తెప్పించుకోవాలి. అదే మనం కొనకుండా ఉంటే మన దగ్గర స్టాక్ ఉంటుంది కదా! ఎక్కువగా స్టాక్ ఉంటుంది. అప్పుడు మనకు డాలర్ ప్రెషర్ అనేది మన దేశం మీద ఎక్కువగా పడదు. కాబట్టి అందుకోసం కాబట్టి ఒక 1 ఇయర్ గోల్డ్ కొనకుండా ఉండమని ప్రధాని మోదీ అయితే చెప్పారు. కానీ ఒక 50% జనాలైనా గానీ కొంటూనే ఉంటారు. గోల్డ్ అనేది ఎప్పటికి దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ నష్టం కాదు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ అలా వచ్చింది అంతే. ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ మొత్తం నాకు తెలిసినంతలో నేను తెలుసుకొని మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తున్నాను. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనక కామెంట్‌లో చెప్పండి. నేను సరిదిద్దుకుంటాను. ఎందుకంటే ఇది నాకు తెలిసి నేను తెలుసుకున్న విషయం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్సే ఉంటూ ఉంటాయి కదా! ఇప్పుడు ఒక టాపిక్ ఉంది అంటే దాని మీద చాలా డౌట్సే ఉంటాయి. కాబట్టి నాకు తెలిసినంతలో నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్స్‌కి కూడా తెలియాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు అమెరికాకు, ఇజ్రాయెల్‌కు, ఇరాన్‌కు చాలా వాటి మధ్య జరుగుతుంది కదా! యుద్ధం. దానివల్ల కూడా నేను చెప్పాను కదా! బంగారం ఒకటే కాదు, పెట్రోల్ ఎక్కువగా వాడొద్దు. అవసరమైతే మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే బస్సులు అలాంటివి యూజ్ చేసుకోండి. మెట్రో అలాంటివి యూజ్ చేసుకోమని చెప్తున్నాడు. అలాగే బంగారం, వెండి అనేటివి కూడా కొనడం తగ్గిస్తే వాళ్ళని రేట్లు తగ్గవు. బట్ మనకి అక్కడి నుంచి తీసుకొచ్చే ఎక్స్‌పోర్ట్ అని అక్కడి నుంచి తీసుకొచ్చేది మనకు కొంచెం తగ్గుతుంది. మన దగ్గర స్టాక్ ఉంటుందని. కాబట్టి ఆ యుద్ధం వల్ల మనకు రేట్లు కూడా పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్ ఎప్పుడు మనం కొనకపోతే తగ్గుతాది, కొంటే పెరుగుతాదని కాదండి. కొనకపోయినా అది డాలర్‌కు సంబంధించినది కాబట్టి, రూపాయి విలువకు సంబంధించినది కాబట్టి మనం కొనకపోయినా కూడా అదైతే పెరుగుతుంది. లేకపోతే తగ్గుతుంది. ఇప్పుడు మనం వేరే దేశం నుంచి అంటే మన దేశంలో ప్రతి సంవత్సరం 700 నుండి 800 టన్నులు బంగారం ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే మనకు అక్కడి నుంచి ఇక్కడికొస్తుంది. మనం వినియోగించే బంగారంలో 90% వేరే దేశం నుంచి మాత్రమే వస్తుందండి.
ఇప్పుడు గోల్డ్ కొనాలంటే ఇండియాలో డాలర్స్‌లో పేమెంట్ చేయాలి కదా! ఇప్పుడు మనం వాళ్ళకు కొనాలంటే అక్కడికి మనం రూపాయి ఇస్తే చెల్లదు కదండీ! కాబట్టి డాలర్స్‌లలో పేమెంట్ చేయాలి కాబట్టి రూపాయి విలువ తగ్గడం వల్ల మనకు బంగారం రేట్ అనేది చాలా అంటే చాలా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం కొనకపోతే ధరలు తగ్గుతాయా అంటే చాలా మందికి ఇదే డౌట్. ఎందుకు అంటే ఇప్పుడు గోల్డ్ కొనట్లేదు కదా! ఇంకా గోల్డ్ అలాగే ఉంటుంది. మనకు గోల్డ్ రేట్ అనేది తగ్గాలి కదా! అని అనుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు గోల్డ్ మొత్తానికి ఇప్పుడు మీకు 1,50,000 ఉందండి. 1,50,000కు మీకు ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి 10,000కి, 20,000కి అయితే ఇవ్వరు కదా! కొంచెం షార్ట్ టర్మ్‌గా డిమాండ్ అయితే కొంచెం తగ్గొచ్చు. అలాగే షాప్స్ ఉంటాయి కదా! అలాంటి షాప్స్‌లలో కూడా కొంచెం సేల్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు గోల్డ్ కొనొద్దని చెప్పారని కొంతమంది కొనరు. కొంతమంది కొంటారు. కానీ వాళ్ళు కూడా ఎక్కువగా కొనరండి. 10 గ్రాములు కొనుక్కొని 1 గ్రామ్ కొంటాడు. ఇప్పుడు ఎందుకులే ఈ యుద్ధాల మధ్య మనకు రేట్లు పెరుగుతాయో, తగ్గుతాయో అర్థం కాక గోల్డ్ కొనడం అనేది కొంచెం రోజులు స్టాప్ చేసుకుంటారు. మెయిన్‌గా ఫంక్షన్స్ ఉన్నోళ్ళు, ఒక పెళ్ళిళ్ళు ఉన్నోళ్ళు తప్పదు అనుకుంటే మాత్రం అంటే అత్యవసరము అత్యవసరము ఇప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కొంటారండి. ఏదో ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొంచెం వెయిట్ చేస్తే మంచిది. అలాగే ఇండియాలో గోల్డ్ అనేది ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. మనకు పూర్వకాలం నుంచి అంటే మన పెద్దవాళ్ళ నుంచి కూడా గోల్డ్ అనేది కంపల్సరీ కొంటూ ఉంటాము. ఇప్పుడు వచ్చినది కాదు కదా! ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు కదండీ! గోల్డ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత ఇప్పుడు ఎవ్వరింట్లో అయినా సరే ఒక గ్రామ్ కూడా గోల్డ్ లేకుండా అయితే ఎవ్వరింట్లో అయితే ఉండదండి. అందుకే ఇండియాలో ఎక్కువగా గోల్డ్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు, అక్షయ తృతీయ, అలాగే ధనత్రయోదశి, అలాగే ఫ్యామిలీ సేవింగ్స్ అన్నీ కూడా గోల్డ్ మీదనే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అంటే గోల్డ్ అంటే ఒక ఎమోషనల్ అండి. ఎమోషనల్ కనెక్షన్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో గోల్డ్ అయితే ఉంటుంది. మన దేశంలో పెళ్ళిళ్ళకు, ఫంక్షన్‌లకు కంపల్సరీ గోల్డ్ అనేది హ్మ్, ఒక పెళ్లి జరుగుతుందంటే మినిమమ్ ఎంతో కొంత ఒక 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ అయినా గోల్డ్ అయితే ఉంటుంది. అంటే సింపుల్‌గా చిన్న వాళ్ళవైనంటే తక్కువ అంటే డబ్బులు లేని వాళ్ళైనా సరే కనీసం ఒక 5 గ్రామ్స్ అన్నా కూడా గోల్డ్ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర. అలాగే ఇప్పుడు అక్షయ తృతీయకు గోల్డ్ కొంటాము. ధనత్రయోదశికి అవి ఒక సెంటిమెంట్ లాగా గోల్డ్ కొంటాము. ఇంకా ఇప్పుడు గురుపుష్య యోగము అలాగే హ్మ్, గురువారాలలో కూడా కొంతమంది ఇప్పుడు కొంటూ ఉన్నారు గదా! అలా ఇప్పుడు ఫ్యామిలీ సేవింగ్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. గోల్డ్ కొనుక్కోవాలి. పొలాలు, స్థలాలు అవేమి గుర్తుండవు. ఫ్యామిలీ సేవింగ్స్ అంటే ఫస్ట్ గోల్డే గుర్తొస్తుందండి. ఎంతైనా సేవింగ్ చేసుకోవాలి. గోల్డే ఫస్ట్ అయితే గుర్తొస్తుంది కదా! కాబట్టి ఇది గోల్డ్ అనేది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళే కాదు ఎవరికైనా గాని ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మీకు మెయిన్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గోల్డ్ అయితే పెరుగుతాదో, తగ్గుతాదో మనకైతే ఐడియా లేదు. గోల్డ్ అయితే కొనొద్దు అంటున్నారు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలి? కొనాలా? లేకపోతే అంటే కొనకుండా ఉంటే మన దగ్గర డబ్బులుంటాయి. అదే సేవింగ్స్‌లోకి పెట్టుకోవాలంటే అయిపోతాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు నా పర్సనల్‌గా నేను చెప్పే సజెషన్ ఇది ఓన్లీ నాకు కరెక్ట్ అనిపిస్తుంది మాత్రం చెప్తున్నానండి. మీరు కూడా ఒకసారి కొంచెం తెలుసుకొని మీకు అనుగుణంగా అయితే మీరు ఆలోచించుకొని ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ నా పర్సనల్‌గా నేను కొంచెం ఆలోచించి అన్నీ తెలుసుకొని నాకు తెలిసినంతలో నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎక్కువగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ ఉండాలండి. మీకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా చాలామందికి తెలీదు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. నెక్స్ట్ కూడా ఇంకా డీటెయిలింగ్‌గా అయితే ఎమర్జెన్సీ ఫండ్ గురించి వీడియో చేస్తాను. ఇదేంటంటే మనకు ఆహ్, ఇప్పుడు మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ లాగా కొద్దిగా అమౌంట్ పెట్టుకోండి. ఇది ఇప్పుడు కాకపోయినా మీకు నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా అత్యవసరం పడినప్పుడు ఈ డబ్బులనేది యూజ్ అవుతుంది. ఇది ఎమర్జెన్సీ ఫండ్ సింపుల్‌గా చెప్తాను చూడండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకొచ్చే జీతం ఒక 6 మంత్స్ ఇప్పుడు ఫస్ట్ ఒక నెలలో మీకు 10,000 జీతం వస్తుందంటే మీరు 6 నెలల జీతాన్ని పక్కన పెట్టాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే 60,000 పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా 60,000 పక్కన పెట్టుకొని దాన్ని అసలు యూజ్ చేయకూడదు. ఏదైనా అత్యవసరం వస్తుందంటే ఆ ఎమర్జెన్సీ ఫండ్‌ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఎమర్జెన్సీ ఫండ్‌కు కంపల్సరీ అయితే ఉండాలి. అనవసరంగా గోల్డ్ కొనడం అనేది తగ్గించాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డబ్బులుంది దాన్ని ఏదో ఒక దాని మీద పెట్టేసుకోవాలని చెప్పి గోల్డ్ ఊకె కొంతమంది కొంటూ ఉంటారండి. అలా అనవసరంగా కాకుండా ఇప్పుడు మీకు అవసరం ఇప్పుడు పెళ్ళింది. వాళ్ళకి గోల్డ్ మనం పెట్టాలి. లేకపోతే మనకే పెళ్ళింది. మనకు గోల్డ్ కావాలనుకుంటే కొనుక్కోండి. అంతే తప్ప గోల్డ్ ఊకె డబ్బులున్నాయి గదా! అని పోయి కొనేసుకోవడం కాకుండా కొంచెం ఆలోచించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సిప్. మీకు ఎస్ఐపి అంటే సిప్ గురించి కూడా నేను వీడియో చేశాను గదా! సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ అని దీంట్లో కూడా గోల్డ్ కొనుక్కోవచ్చండి. దీంట్లో నుంచి కూడా గోల్డ్ కొనుక్కునే అవకాశం అయితే ఉంది. అలాగే సేవింగ్స్ బ్యాలెన్స్ అనేది ఉండాలండి. కంపల్సరీ అండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్
సేవింగ్స్ చేసుకోవాలి. ఎంతో కొంత కొద్దిగా అమౌంట్ సేవింగ్స్ బ్యాలెన్స్‌లో అంటే మనకు ఉండాలి అమౌంట్ అనేది. ఒకవేళ గోల్డు ఒకవేళ అత్యవసరం అయిందనుకోండి, కొనాలి అనుకుంటే మాత్రమే జ్యువెల్లరీ కొనుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ప్రధాని మోడీ గారు ఇలా చెప్పారేంటి, మన గోల్డ్ మీద ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఉంటారు. అన్నీ మనకు అంటే మనకు అనుగుణంగా చెప్పలేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రధాని మోడీ గారు చెప్పినదేంటంటే, గోల్డ్ అంటే ఎవరికీ చేదు కాదు గదా! ఆయనకు గూడా చేదు కాదు గదా! ఒకవేళ ఆయన వాడకపోయినా కూడా గోల్డు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, దేశం మీద డాలర్ ప్రెషర్ తగ్గించడానికి ఆయన చేసిన ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది. మనము మీకు కావాలనుకుంటే కొనుక్కోండి. లేదంటే అంటే అత్యవసరం అయితే కొనండి. అనవసరంగా కొనవద్దు ఈ 1 ఇయర్ అని చెప్తున్నాను. అంతే తప్ప మొత్తానికే కొనకుండా ఉండాలంటే ఎవరం కొనలేం. కొనకుండా ఉండలేం కదా! ఎంతో కొంత ఇప్పుడు మీరు సంవత్సరానికి ఒక 10 గ్రామ్స్ కొంటున్నారంటే, ఒక 5 గ్రామ్సో, 4 గ్రామ్సో అట్లా తగ్గించి కొనండి. ఇప్పుడు గోల్డ్ అనేది ఇప్పుడు తగ్గొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ చెప్పడం వల్ల హ్మ్. మోడీ గారే చెప్పారు కాబట్టి కొంచెం గోల్డ్ రేట్ అనేది తగ్గొచ్చు. కానీ ఇప్పుడు అంటే షార్ట్ టర్మ్‌గా తగ్గొచ్చు తప్ప మొత్తానికి తగ్గడం అంటూ ఏమి ఉండదండి. ఇప్పుడు 1,50,000 ఉందంటే ఒక 1,30,000కి 30,000కి మాక్సిమం రావడానికి ఉంటుంది. అంతే తప్ప మొత్తానికి పడిపోదండి ఎప్పుడు కూడా. నాకు తెలిసినంతలో నేనైతే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నేనేమైనా మిస్టేక్‌గా చెప్పానంటే కామెంట్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. నేను ఎందుకు ఈ వీడియో చేశాను అంటే, చాలామంది నాకే ఎన్నో డౌట్స్ వచ్చాయండి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాను కాబట్టి, అవే డౌట్స్ మీకు కూడా ఉంటాయేమో అనే ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో అనేది చేశాను. వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థాంక్ యూ.